Hello everybody. Welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics Ramadevi. సో జేఈ చాలా దగ్గరకు వచ్చేసింది అనుకుంటూనే ఉన్నాం అలా రిజిస్ట్రేషన్ డేట్స్ అయిపోయాయి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయింది, ఎగ్జామ్స్ అలా 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 దగ్గరకు వచ్చేస్తున్నాయి. సో జనవరి అటెంప్ట్కి ఎంత రెడీగా ఉన్నారు, ఫిజిక్స్ ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నారు, అండ్ ఫిజిక్స్లో ఇప్పుడు ఉన్న టైంలో నేను ఏం ప్రిపేర్ అవ్వాలి, ఇప్పుడు ఈ రానున్న ఒక 30 days టైం ఏదైతే ఉందో ఈ 30 days టైంని సక్సెస్ఫుల్గా మీరు ఎలా యూటిలైజ్ చేసుకోగలిగితే ఇంకా మీ ప్రిపరేషన్ని ఆప్టిమైజ్ చేసుకోగలుగుతారు. ఈ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేయడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో నాకు తెలుసు చాలా విపరీతమైన స్ట్రెస్, చాలా స్ట్రెస్ ఉంటుంది. ఒక పక్కన ఐపీఈ డేట్స్ రిలీజ్ అయిపోయాయి, ప్రాక్టికల్ డేట్స్ రిలీజ్ అయిపోయాయి, అండ్ ఈ స్ట్రెస్ అన్నిటిలోనూ మధ్యలో జేఈకి ప్రిపేర్ అవ్వాలా, ఐపీఈకి ప్రిపేర్ అవ్వాలా, అండ్ ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలా. ఈ ఐపీఈ నా వల్ల కాదేమో, ఇంకా నా ప్రిపరేషన్ సరిగ్గా లేదేమో, నా వల్ల కాదేమో, సో అట్లీస్ట్ ఎంసెట్కి వెళ్ళిపోదామా, ఐపీఈ వదిలిపెట్టేద్దామా, ఇలాంటి బోల్డ్ అనే డౌట్స్ మైండ్లో అలా రోల్ అవుతూ ఉంటాయి. ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయకండి. ఈ ఓవర్ థింకింగ్ థాట్స్ అన్ని పక్కన పాడేసేయండి. మీ గోల్ ఏంటి? జేఈ ఎగ్జామ్ రాయాలి, జేఈ మెయిన్స్ ఎగ్జామ్ జనవరిలో రాయాలి, దట్స్ ఇట్. దానికోసం ప్రిపేర్ అవ్వండి. ఎవరైనా నాకు ఐపీఈ చాలా కష్టంగా అనిపిస్తోంది, ఒక్క ఫిబ్రవరి మంత్లో నేను ఐపీఈ చదివేయలేనేమో అనుకుంటే కనుక మీ రోజులో 1 గంట ఐపీఈకి పక్కన పెట్టండి, మిగతా రోజంతా కూడా జేఈ ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. ఎక్కడా డీవియేషన్ ఉండదు. అయితే ఇలాంటి క్రూషియల్ టైంలో ఫస్ట్ థింగ్ మీరు అవాయిడ్ చేయాల్సింది డిస్ట్రాక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోయి ఎక్కువగా ఆలోచించడం వల్ల, ఓవర్ థింకింగ్ వల్ల డిస్ట్రాక్షన్ ఫస్ట్ వస్తుంది. బికాస్ చేస్తూ ఉంటారు, ప్రాబ్లం రావట్లేదు, 2 సార్లు చేశారు, 3 సార్లు చేశారు, ఇదివరకు చేసిన ప్రాబ్లమే అయినా సరే ఇప్పుడు ఎందుకో రావట్లేదు. ఇలా ఆలోచించి ఇంకా నా వల్ల కాదేమో, నేను చేసిన ప్రాబ్లమ్సే నా వల్ల రావట్లేదు, ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ ఏం చేస్తాను, సో అవ్వదేమో, ఇంకా నా వల్ల కాదేమో, నాకు రాదేమో, ఇలా నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోయి డిస్ట్రాక్ట్ అయిపోయి ఇంకా నేను చదవను అనే స్థితికి కూడా వచ్చేస్తారు. ఫస్ట్ థింగ్ అది అవాయిడ్ చేయండి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. మీరు ప్రిపేర్ అవుతున్నారు, ఇప్పుడు కాదు, ఎప్పుడో ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేశారు, క్లాస్ 9th 10thలో ఉన్నప్పుడు ఐఐటి ఫౌండేషన్ నుంచి స్టార్ట్ చేశారు. ఈ ప్రయత్నం అంతా ఎక్కడికి పోదు, సబ్కాన్షియస్లీ మీ మైండ్లో అలాగే రిజిస్టర్ అయి ఉంటుంది. లేదు ఓన్లీ 12th క్లాస్లో స్టార్ట్ చేశాను, కానీ చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటారు, రోజులో కొన్ని గంటలు, దాదాపుగా ఒక 9 hours నుంచి 12 hours వరకు ప్రతిరోజు కష్టపడి ఉంటారు. ఆ కష్టం అంతా ఎక్కడికి పోతుంది? ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుంది. అయితే ఈ మాత్రం డెడికేషన్ చేసి ఉండాల్సిందే. ఏదైనా సరే ఖచ్చితంగా మీరు డెడికేట్ చేయాలి. టైం, ఎనర్జీ, మీ ఎఫర్ట్స్ అన్నీ డెడికేట్ చేస్తేనే ఏదైనా సాధించగలం. అది కూడా జేఈ లాంటి ఎగ్జామ్ సాధించాలి అంటే మాత్రం చాలా డెడికేషన్ అవసరం. డెడికేషన్, సిన్సియారిటీ ఇలాంటి పదాలు చాలామందికి నచ్చకపోవచ్చు, బట్ ఎస్, ఇవే మనకి ఎప్పుడు కూడా సక్సెస్ని తీసుకొస్తాయి. జేఈ మెయిన్సే కాదు, మీరు ఏ పని చేసినా కూడా దానిలో కొంచెం సిన్సియారిటీ, కొంచెం డెడికేషన్ అలా అలా తడకా వేయండి, దట్స్ ఇట్. అదే సక్సెస్ మంత్ర అన్నమాట. సో డెడికేషన్, ఆ డెడికేషన్కి సిన్సియారిటీ యాడ్ అవ్వాలి. సో డెడికేషన్ ఉంది కానీ సిన్సియారిటీ లేదు, రెగ్యులర్గా మీరు ప్రిపేర్ అవ్వట్లేదు, 2 రోజులు ప్రిపేర్ అయితే 3 రోజులు ప్రిపేర్ అవ్వరు, లేదా గంట సేపు ప్రిపేర్ అయితే 4 గంటలు రీల్స్ చూసుకుంటూ ఉంటారు. సో ఇలా చేసింది ఇది డెడికేషన్ ప్లస్ సిన్సియారిటీ కాదు. బట్ ఎస్, ఐ నో ఇవన్నీ కూడా చెప్పడం చాలా ఈజీ, బట్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పటికి మైండ్ డీవియేట్ అయిపోతూ ఉంటుంది, అండ్ చాలామందికి ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా కొంచెం హర్డల్ అవుతూ ఉంటాయి. అయితే గుర్తుపెట్టుకోండి, ఆ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికే, ఆ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ పోగొట్టి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఒక మంచి స్టేటస్లో, ఒక మంచి లెవెల్లో చూసుకోవడానికే, మీరు ఒక జాబ్ లేదా కెరియర్ ఏర్పరచుకోవడానికే ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం. సో ఆ ప్రయత్నాన్ని గట్టిగా ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీ లైఫ్ చాలా బాగుంటుంది, మీ ఫ్యామిలీ లైఫ్ కూడా మీరు చాలా బాగా పైకి తీసుకెళ్ళగలుగుతారు. ఓకే, సో స్టే పాజిటివ్, స్టే స్ట్రాంగ్. అండ్ ఈరోజు క్లాస్ విన్నాక కూడా మీకు కొంచెం పాజిటివ్ హోప్ వస్తుంది, బికాజ్ ఫిజిక్స్ అనేది యాక్చువల్గా చాలామంది ఏమంటారంటే జేఈలో ఫిజిక్స్ లెవెల్ చాలా తగ్గించేశారు. పడిపోయింది అనేది రాంగ్, కానీ ఎందుకు అలా ఈజీ క్వశ్చన్స్ ఇస్తున్నారు అంటే, పోస్ట్ కోవిడ్ ఒకనొక టైంలో ఎప్పుడైతే ఐఐటీస్ వాళ్ళు పేపర్ ఇచ్చేవాళ్ళు, అప్పుడు అసలు జేఈకి ఫిజిక్స్ ఎవరు ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాళ్ళు కాదు.
బికాస్ ఎలాగో మనకి ఫిజిక్స్ రాదు అని ఫిక్స్ అయిపోయేవాళ్ళు. అంత టఫెస్ట్ లెవెల్లో ఫిజిక్స్ క్వశ్చన్స్ ఉండేవి. సో ఫిజిక్స్ అసలు ఎవరు ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాదు. మ్యాథ్స్ కెమిస్ట్రీ చదువుకుని జేఈ ఎగ్జామ్కి వెళ్ళిపోయేవాళ్ళు. వేరాజ్ ఆ జేఈ ఎగ్జామ్ రాసేది ఎందుకు? బీటెక్లో చదువుకోవడానికి. బీటెక్లో మ్యాథ్స్ అసలు ఉండనే ఉండదు, చాలా వరకు తక్కువ ఉంటుంది. కెమిస్ట్రీ కొంచెం ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద బీటెక్ పార్ట్ ఈజ్ ఓన్లీ ఫిజిక్స్. బీటెక్లో మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఫిజిక్స్తో రిలేట్ అయి ఉన్నాయి. సో ఫిజిక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, పిల్లలు ఫిజిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి అందే విధంగా లెవెల్ని తయారు చేయడం జరిగింది ఎన్టీఏ వాళ్ళ ద్వారా. ఇది నిజంగా చాలా గుడ్ స్టెప్ అనుకోవచ్చు. సో ఇప్పుడున్న సినారియోలో దాదాపు 70% ఆఫ్ ది క్వశ్చన్స్ 70% ఆఫ్ ది క్వశ్చన్స్ కేవలం ఆ టాపిక్ని మీరు ఐడెంటిఫై చేయగలిగి దాని ఫార్ములా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేయగలిగితే చాలు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. సో 70% ఆఫ్ ది క్వశ్చన్స్ మనం గెస్ చేయగలమా? ఎస్, గెస్ చేయొచ్చు. సో లాస్ట్ 2023లో మీరు చూసుకున్నా కూడా అవుట్ ఆఫ్ టోటల్గా 30 క్వశ్చన్స్ ఉంటే గనక మీరు 25 క్వశ్చన్స్ రాయాలి. సో 25 క్వశ్చన్స్లో దాదాపుగా 18 క్వశ్చన్స్ వర్ ఈజీ లెవెల్. ఈజీగా అటెంప్ట్ చేయగలిగే క్వశ్చన్సే 18 ఉన్నాయి. సో మీడియం లెవెల్ అనేవి ఒక 3 or 4, టఫెస్ట్ లెవెల్ ఒక 3 or 4 సెషన్ని బట్టి వేరీ అవుతూ ఉంటాయి. అన్ని సెషన్స్లోనూ ఇలాగే ఉంటుందా మేడం? కాదు, ఇది ఒక యావరేజ్. సో ఒక్కొక్క సెషన్ బాగా టఫ్ లెవెల్ రావచ్చు, ఒక్కొక్క సెషన్ బాగా ఈజీ లెవెల్ రావచ్చు. సో బాగా ఈజీ పేపర్ వచ్చిన రోజున 99% రావాలి అంటే అవుట్ ఆఫ్ 100 మనకి చాలా 93, 95, 96 మార్క్స్ వచ్చేసేయాలి. బాగా ఈజీ సెషన్ అయితే, బాగా టఫ్ సెషన్ అయితే 60-70 మార్క్స్కి కూడా 99% వచ్చేస్తుంది. సో టఫెస్ట్ ఉంటాయి, మోడరేట్ ఉంటాయి, ఈజీ సెషన్స్ ఉంటాయి. ఏ సెషన్ అయినా కూడా మార్క్స్ పర్సెంటైల్ ఇచ్చేటప్పుడు అందరికీ సమానంగా వాళ్ళు ఏదైతే రేషనలైజేషన్ చేస్తారో ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వరీ ఏం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే ప్రీవియస్ ఇయర్లో వచ్చిన మొత్తం అన్ని కాన్సెప్ట్స్ని మనం అలా కాచి వడపోస్తే కనుక జనవరి సెషన్ 2024లో కూడా మనము ఈజీగా ఒక 70% ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అంటే ఏ టాపిక్స్ని కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలా అనాలిసిస్ చేయాలి అనేది ఒక్కసారి నేను మీకు చెప్తాను. రైట్ ఫ్రమ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఒక్కొక్క చాప్టర్ని చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది నన్ను అడిగితే వన్ ఆఫ్ ది డూ ఆర్ డై చాప్టర్స్ అమ్మ. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది వన్ ఆఫ్ ది డూ ఆర్ డై చాప్టర్స్. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో బాగా ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేది ఎక్కడి నుంచి అంటే ఎర్రర్ అండ్ డైమెన్షనల్ ఫార్ములా. డైమెన్షనల్ ఫార్ములా మీద అలాగే ఎర్రర్స్ మీద బాగా ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. చాలా తక్కువగా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు ఈ లెసన్లో నాకు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంత కాన్ఫిడెంట్ కాదు, కానీ ఎర్రర్ మీద డైమెన్షనల్ ఫార్ములా మీద ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి చాలు, మీకు ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో ఇది ఇలా ఒకసారి అనాలిసిస్ చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ లెసన్ ఏంటి? మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. సో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ లెసన్లో ఏ కాన్సెప్ట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో హారిజాంటల్ డైరెక్షన్ లేదా వర్టికల్ డైరెక్షన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. వెరీ సింపుల్ కాన్సెప్ట్. మనకి ఏదైతే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఉన్నాయో, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ S = ut + ½ at², B = u + at, ఇవి ఉన్నాయి కదా, వీటి మీద బేసిక్ హారిజాంటల్ డైరెక్షన్లో లేదా మోషన్ అండర్ గ్రావిటీ చదివాం కదా. హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే కనుక ఇక్కడి నుంచి ఎక్కువగా వస్తాయమ్మా. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే క్యాలిక్యులస్ బేస్డ్, అంటే b = dx/dt, a = dv/dt, ఇంటిగ్రేషన్, డిఫరెన్సియేషన్ ఉంటాయి కదా, అవి ఇన్వాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. సో వీటి మీద మీరు ప్రాబ్లమ్స్ చూసుకున్నా కూడా చాలా వరకు సాల్వ్ అయిపోయినట్లే, ఇంకెక్కువ కష్టపడద్దు మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో నుంచి. నెక్స్ట్ మోషన్ ఇన్ ప్లేన్. మోషన్ ఇన్ ప్లేన్ 2 డైమెన్షన్. సో వెక్టార్స్ నుంచి బాగా ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయా అంటే కాదు, వెక్టార్స్ నుంచి బేసిక్. అయితే వెక్టార్స్ నాలెడ్జ్ ఎందుకు ఉండాలి అంటే కనుక మనము
వేరే లెసన్స్లో ఎక్కడైనా వెక్టార్స్ వచ్చినప్పుడు ఫోర్స్ ఫీల్డ్ ఇలాంటివి వస్తాయి కదా, అక్కడ వెక్టార్స్ నాలెడ్జ్ అవసరం కాబట్టి వెక్టార్స్ నేర్చుకోవాలి. కానీ మోషన్ ఇన్ అ ప్లేన్లోనే వెక్టార్స్లో నుంచి బాగా బీభత్సమైన క్వశ్చన్స్ వస్తాయా అంటే అంత ఎక్కువ కాదు. కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇందులో ఎక్కడి నుంచి వస్తాయమ్మా అంటే ప్రొజెక్టైల్ మోషన్ నుంచి వస్తాయి. హైయెస్ట్ క్వశ్చన్స్ ప్రొజెక్టైల్ మోషన్ నుంచి వస్తాయి. ఆ తర్వాత రిలేటివ్ మోషన్ రివర్ బోట్ ప్రాబ్లమ్స్, రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటి మీద రిలేటివ్ మోషన్ మీద కొంచెం తక్కువ. బట్ హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రొజెక్టైల్ మోషన్ మీద. ప్రొజెక్టైల్ అంటే మళ్ళీ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అండ్ హారిజాంటల్ రెండు చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా అమ్మ కేవలం ఫార్ములా సబ్స్టిట్యూషన్ వరకు చూసుకోండి. ఈ కాన్సెప్ట్స్లో ఫార్ములా ఎలా అప్లై చేయాలి అంతవరకు తెలిసినా చాలు. విపరీతమైన లాజికల్ థింకింగ్ అవసరమా? ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్లో ఈ మధ్య కాలంలో కొంచెం బేసిక్స్ నుంచే ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో బేసిక్స్ అంటే F = ma ఒకటి, అలాగే మొమెంటమ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. సో మొమెంటమ్ యొక్క అప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి? ఇంపల్స్ ఉంటుంది, చేంజ్ ఇన్ మొమెంటమ్ ఉంటుంది, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ ఉంటుంది. జస్ట్ వీటి మీద చేసుకోండి చాలు. మొమెంటంలో డైరెక్ట్ మొమెంటమ్కి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్. సో మొమెంటమ్ ఇంత పర్సెంటేజ్ పెరిగితే కైనెటిక్ ఎనర్జీ ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది, గ్యారంటీగా వచ్చే మోడల్ ఇది. సో మొమెంటమ్కి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్, చేంజ్ ఇన్ మొమెంటమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఒక బాల్ని విసిరితే అది డ్రాప్ డెడ్ అయినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మళ్ళీ అదే వెలాసిటీతో వచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మాస్ వేరియబుల్ సిస్టమ్ F = v × dm/dt. అలాగే ఒక పైప్లో నుంచి వాటర్ బయటకు వస్తున్నప్పుడు F = ρ/a/v². ఈ ఫార్ములా చూసుకోండి చాలు. అలాగే అప్లికేషన్స్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ ఎప్పుడు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి. నెక్స్ట్ రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ గన్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్, బాంబ్ బ్లాస్ట్ ఒకటి, ఏ పార్టికల్ డివైడ్స్ ఇంటూ 2 పార్ట్స్ అని ఈ పదాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ అప్లై చేస్తాము. ఇంపల్స్ కూడా చూడండి. అయితే లాస్ ఆఫ్ మోషన్లో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ మీద మనకి హైయెస్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అలా అని బీభత్సంగా ఒక 4-5 పుల్లీలు వేసేసి కన్స్ట్రైన్డ్ మోషన్ని ఇవేమీ చదవద్దు. కేవలం బేసిక్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్, టెన్షన్ని ఐడెంటిఫై చేయడం, ఫ్రిక్షన్ ఐడెంటిఫై చేయడము, ఎక్కువగా ఇంక్లైన్డ్ ప్లేన్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఫ్రిక్షన్ లేదా టెన్షన్ ఐడెంటిఫై చేయడము, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి బేసిక్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్, మీకు టెన్షన్ డైరెక్షన్ ఐడెంటిఫై చేయడం రావాలి, సింపుల్ పుల్లీ ప్రాబ్లమ్స్, సింపుల్ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద గోయింగ్ అప్ కమింగ్ డౌన్ వీటి మీద ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి చూసుకోండి. అంతే ఇంపార్టెన్స్ ఈ లెసన్లో ఇంకొక టాపిక్ ఉంటుంది, ఫ్రిక్షన్ మీద కూడా సేమ్. ఇప్పుడు ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ వస్తే ఫ్రిక్షన్ని డ్రా చేయడం కూడా ఫ్రీ బాడీ డయాగ్రామ్లో ఎలాగా అనేది ఐడెంటిఫై చేయడం వస్తే అయిపోయింది ఫ్రిక్షన్ కూడా. సో ఈ రెండు ఆల్మోస్ట్ కంబైన్ టాపిక్సే. సర్క్యులర్ మోషన్ అనేది ఈ లెసన్లో పెద్దగా సెపరేట్గా బిట్స్ ఏమీ రావమ్మా. ఇది మీరు వదిలేస్తాను అనుకున్నా పర్లేదు. బేసిక్ నేనేం చేస్తానంటే సర్క్యులర్ మోషన్ ఈ లెసన్లో అయితే హారిజాంటల్ ప్లేన్లో ఉంటుందమ్మా. హారిజాంటల్ ప్లేన్ ఈ లెసన్లో హారిజాంటల్ ప్లేన్లో సర్క్యులర్ మోషన్ ఉంటుంది. వర్క్ పవర్ ఎనర్జీ లెసన్లో వర్టికల్ ప్లేన్లో సర్క్యులర్ మోషన్ ఉంటుంది. సర్క్యులర్ మోషన్ నుంచి సపరేట్గా క్వశ్చన్స్ రావు, కానీ దాని నాలెడ్జ్ మనం వేరే చోట వాడతాం. కాబట్టి నేను రాబోయే రోజుల్లో జస్ట్ 1 or 2 డేస్లో ఒక 15 to 20 minutesలో సర్క్యులర్ మోషన్ మొత్తాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. షార్ట్ కట్ మెథడ్స్ అవి నేర్చుకోండి చాలమ్మా. ఎక్కువ టైం అయితే సర్క్యులర్ మోషన్కి వేస్ట్ చెయ్యొద్దు. నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు వర్క్ ఎనర్జీ పవర్ లెసన్లో హైయెస్ట్ క్వశ్చన్స్ యాక్చువల్గా వర్క్ డన్ బై కాన్స్టాంట్ ఫోర్స్, వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్ మీద కొంచెం తక్కువగానే వస్తాయి. కానీ ఎక్కువ హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ వర్క్ ఎనర్జీ థీరం మీద మాత్రమే వస్తాయి.
వర్క్ ఎనర్జీ థీరం, వర్క్ ఎనర్జీ పవర్ లెసన్లో వర్క్ ఎనర్జీ థీరం మీద క్వశ్చన్ లేకుండా ఉండదు. ఖచ్చితంగా వర్క్ ఎనర్జీ థీరం మీద హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో 3 స్టార్ రేటెడ్ పెట్టుకోండి. నెక్స్ట్ పవర్ మీద చూసుకోండి, చాలా చిన్న కాన్సెప్ట్, పవర్ మీద రావచ్చు. ఇందులో కూడా సర్క్యులర్ మోషన్ ఉంటుంది, అయితే ఈ లెసన్లో సర్క్యులర్ మోషన్ ఎందులో అంటే వర్టికల్ ప్లేన్లో కండిషన్స్ తెలుసుకుంటే చాలు. ఇది కూడా అగైన్ కండిషన్స్ తెలుసుకుంటే చాలు. బీభత్సంగా విపరీతమైన డెప్త్ అనాలిసిస్ ఏం అవసరంలా, జస్ట్ కండిషన్స్ ఏంటి మీకు తెలుసు కదా. వర్టికల్ సర్క్యులర్ ప్లేన్లో కింద √5gr ఉండాలి, పైన √gr ఉండాలి, వెలాసిటీ మినిమం, ఇలాంటివి నేర్చుకుంటే చాలమ్మా. సో సర్క్యులర్ మోషన్ ఇన్ హారిజాంటల్ అండ్ వర్టికల్ ప్లేన్ కలిపి నేను ఒక జస్ట్ 15 minutesలోనే మీకు అర్థమయ్యేలాగా ఈజీగా చెప్తాను. ఆ వీడియో చూడండి, సరిపోతుంది. సో వర్క్ ఎనర్జీ పవర్ తర్వాత లెట్ us మూవ్ ఆన్ టు సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ and rotatory motion. System of particles and rotatory motion. Yes, ఇది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్, చాలా క్రిటికల్ అమ్మ. దీంట్లో ఫస్ట్ మనము సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్స్ మీద బీభత్సంగా డెప్త్ వెళ్ళిపోవడం అవసరం లేదు. సెంటర్ ఆఫ్ మాస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే కొలిజన్స్ కూడా కేవలము వాట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్, వాట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ నేర్చుకోండి చాలు. ఇన్ఎలాస్టిక్ మీద చాలా తక్కువ, సో బేసిక్గా నేర్చుకోండి. తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఒకటి నేర్చుకోవాలి. కొలిజన్స్లో ఆబ్లీకి ఎక్కువగా వెళ్ళిపోకండి, కేవలం స్ట్రైట్ లైన్ మనకి ఏదైతే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్, సెమీ ఎలాస్టిక్, అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఏంటి, వీటి మీద బేసిక్ ప్రాబ్లమ్స్ మాత్రం చూసుకోండి, సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ దీంట్లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా టార్క్, బేసిక్ ఫార్ములే. టార్క్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. అయితే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా టార్క్లో మనకి బాగానే వస్తాయి ప్రాబ్లమ్స్, సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇందులో మనం 3 స్టార్ పెట్టుకుందాము, ఎందుకంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అప్లికేషన్స్లో ప్యారలల్ యాక్సిస్ థీరము, పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరము, వీటి మీద అప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత రొటేషనల్ అండ్ రోలింగ్ మోషన్ మీద, రొటేషనల్ అండ్ రోలింగ్ మీద ప్రాబ్లం వచ్చిందా, అది టఫెస్ట్ ప్రాబ్లమే అవుతుంది. సో ఎవరైనా ఇంక్లైన్డ్ ప్లేన్ మీద రోలింగ్ వితౌట్ రొటేషన్, స్లైడింగ్ వితౌట్ రోలింగ్, సో ఇవి మనం నేర్చుకోవాలి అంటే కనుక బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తాను అంటే వద్దు అనే చెప్తాను. అట్లీస్ట్ ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయండి, సరిపోతుంది. ఓకే. సో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అయితే వన్ ఆఫ్ ది డూ ఆర్ డై చాప్టర్సే యాక్చువల్గా చెప్పాలంటే. గ్రావిటేషన్ హల్వా ఏముండదు, చాలా సింపుల్ లెసన్. గ్రావిటేషన్లో కులుమ్స్లో నుంచి అయితే అంత ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. కులుమ్స్లో కాదు, యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫార్ములా Gm1m2/r². దీని మీద పెద్ద ఎక్కువగా రాలేదు, బేసిక్స్ చూసుకోండి. ఎక్కువగా అయితే వేరియేషన్ ఆఫ్ స్మాల్ g విత్ హైట్, విత్ డెప్త్, విత్ ఆల్టిట్యూడ్, లాటిట్యూడ్లు ఇవన్నీ నేర్చుకున్నాం కదా, వీటి మీద మంచి క్వశ్చన్స్ వస్తాయి, నేర్చుకోండి. అలాగే గ్రావిటేషనల్ ఫీల్డ్ మీద కూడా వస్తాయి మనకి. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎందుకంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ కనుక మీరు నేర్చుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ చాలా ఈజీ అయిపోతుంది. సో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎలాగో నేర్చుకుంటారు. అండ్ ఇందులో కూడా ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటాల్ వెలాసిటీ, అలాగే శాటిలైట్ టైం పీరియడ్ గురించి ఒకటి ఉంటుంది. శాటిలైట్ టైం పీరియడ్ T is proportional to T square is proportional to R3. కెప్లర్స్ లా థియరీ నేర్చుకుంటారు, సరిపోతుంది. సో గ్రావిటేషన్లో బీభత్సమైన కాంప్లికేషన్స్ ఏముండవు కాబట్టి జస్ట్ గ్రావిటేషన్ని అలా ప్రాక్టీస్ చేసుకోండి, సరిపోతుంది. ఆసిలేషన్స్ లెసన్కి వచ్చేసరికి OSCILLATIONS ఆసిలేషన్స్ లెసన్ వచ్చేసరికి యాక్చువల్గా ఆసిలేషన్స్ అనేది వన్ ఆఫ్ ది డూ ఆర్ డై చాప్టర్స్ కాదు. యూజువల్గా ఆసిలేషన్స్ని ఏం చేస్తారంటే
వేరే లెసన్స్లో మనకి కంబైన్ చేస్తారు. ఆసిలేషన్స్ యూజువల్గా వేవ్స్తో కంబైన్డ్ అయిపోతుంది, లేదా ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్తో కానీ కైనమెటిక్స్తో కానీ ఆసిలేషన్స్ని మనకి కంబైన్ చేసేస్తారు. సో ఆసిలేషన్స్ అనేది డూ ఆర్ డై అంటే కాదు. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెలాసిటీ గురించి, యాక్సెలరేషన్ గురించి, బేసిక్ ఫార్ములా y = a sin ωt ఫార్ములా, వీటి మీద బేసిక్స్ నేర్చుకుంటారు. ఆ తర్వాత సింపుల్ హార్మోనిక్ మోషన్లో అప్లికేషన్స్ ఏమైనా ఉంటే నేర్చుకోండి. అంతేగాని ఇంకా బీభత్సంగా ఎక్కువ కష్టపడద్దు. సింపుల్ హార్మోనిక్ మోషన్, అలాగే టైం పీరియడ్ ఆఫ్ పెండ్యులం ఉంటుంది కదా, 2π√L/g, వీటి మీద చూసుకోండి. ఒకవేళ నాకు ఆసిలేషన్స్ వద్దు అనుకుంటే వదిలేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. అంత డూ ఆర్ డై చాప్టర్ అయితే కాదన్నమాట. సో నా మూవింగ్ ఆన్ టు ఆసిలేషన్స్ ఎప్పుడైతే చెప్పుకున్నామో వెంటనే వేవ్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. బికాజ్ వేవ్స్ అనేది ఆసిలేషన్స్ని వేవ్స్ని కలిపేస్తారు. బికాస్ ఫస్ట్ అసలు వేవ్ ఈక్వేషన్ మీద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయమ్మా. వేవ్ ఈక్వేషన్లో ప్రతి టర్మ్ మీకు తెలియాలి. y = a sin ωt ± kx ± phi. ఇందులో ప్రతి టర్మ్ మీకు తెలియాలి. దీనిని కంపారిజన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఒమేగా అంటే ఏంటి, కే అంటే ఏంటి, కేకి ఒమేగాకి రిలేషన్ ఏంటి, ఫై అంటే ఏంటి, ప్రతిదీ క్లియర్గా తెలియాలి. బికాస్ ఇది అడిగితే ఇది అడిగేసినట్లే. సో ఆసిలేషన్స్ని మీరు చేయకపోయినా పర్లేదు, వేవ్స్లో వేవ్ ఈక్వేషన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆ తర్వాత మనకి స్టేషనరీ వేవ్స్ ఏమేమి ఉన్నాయి, పైప్స్, స్ట్రింగ్స్. పైప్స్, స్ట్రింగ్స్లో స్టేషనరీ వేవ్స్ ఫార్మేషన్ తెలుసుకోండి. తర్వాత బీట్స్. ఇందులో ఎలాగో మనకి డాప్లర్ ఎఫెక్ట్ అనేది రిమూవ్ అయిపోయింది కాబట్టి ఈసారి బీట్స్ మీద కంపల్సరీగా బిట్ వస్తుంది. అలానే బీట్స్ ఏమైనా టఫా, ఏమీ కాదు. సో హ్యాపీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్లోకి ఎంటర్ అయిపోతున్నాము. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. సో స్టాటిక్ ఎలక్ట్రిసిటీలో ఏముంటుంది, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో కూలుమ్స్ లా నుంచి స్టార్ట్ చేస్తే, COU, కూలుమ్స్ లా నుంచి స్టార్ట్ చేస్తే మనకి కూలుమ్స్ లా అనేది బాగా ఎక్కువగా రావు, కానీ ద హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అమ్మ. ఇంకా ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి నవిలి పిప్పి చేసేయాలన్నమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైపోల్ గురించి, చార్జ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు మోషన్ ఆఫ్ అ చార్జ్డ్ పార్టికల్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు వేరియస్ షేప్డ్ బాడీస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు రింగ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు డిస్క్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు అ స్ట్రైట్ కండక్టింగ్ వైర్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు అ హాలో స్పియర్, సాలిడ్ కండక్టింగ్ స్పియర్, సాలిడ్ నాన్ కండక్టింగ్ టైప్ స్పియర్. ప్రతి షేప్డ్ బాడీకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి బేసిక్ ఐడియా అయితే కంపల్సరీగా ఉండాలి. వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఇంకో 2 స్టార్లు పెట్టుకున్నా పర్లేదు, బట్ ఎస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి ఏ పాయింట్ ఉంటే ఆ పాయింట్ మొత్తం నేర్చేసుకోండి. నెక్స్ట్ గాస్ లా నుండి ఫ్లక్స్ నుంచి మాత్రం తక్కువే వస్తాయి. ఫ్లక్స్ అండ్ గాస్ లా, గాస్ లా ఫ్లక్స్ కొంచెం తక్కువే వస్తాయి. సో బట్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ కనుక మీరు వదిలిపెట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వదిలిపెట్టే చాప్టర్ అయితే కాదు. ఇందులో కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మాత్రం చేసుకుని వెళ్ళండి. అట్లీస్ట్ మీకు ఓపిక లేదు లేదా ఇంట్రెస్ట్ లేదు, నా వల్ల కాదు అన్నప్పుడు కేవలం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని నవిలేసి పిప్పి చేసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. సూపర్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ మీద తక్కువ క్వశ్చన్స్ వస్తాయి, కానీ హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రం కెపాసిటెన్స్ మీద వస్తాయమ్మా. కాంబినేషన్ ఆఫ్ కెపాసిటెన్స్కి సంబంధించి డామ్ షూర్ ఒక బిట్. సో ఈ లెసన్లో దీని మీద ఇంపార్టెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా కెపాసిటెన్స్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలి. షూర్గా ఒక బిట్ కెపాసిటెన్స్ మీద ఉంటుంది. అండ్ ఎక్కువ సర్క్యూట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీన్ని ప్రిపేర్ అవ్వండి. సర్క్యూట్ బేస్డ్ క్వశ్చన్స్ బాగా వస్తాయి దీనిలో నుంచి. నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుకుంటే అనదర్ వన్ ఆఫ్ ది డూ ఆర్ డై చాప్టర్స్ అన్నమాట.
కరెంట్ ఎలక్ట్రిసిటీలో మనకు ఆల్రెడీ తెలుసు పొటెన్షియోమీటర్ అనేది ఎలాగో డిలీట్ అయిపోయింది, కలర్ కోడింగ్ కూడా డిలీట్ అయిపోయింది. సో కరెంట్ ఎలక్ట్రిసిటీలో బేసికల్గా మనకి I is equal to NEAVD డ్రిఫ్ట్ వెలాసిటీ, J is equal to సిగ్మా ఇంటూ E, సిగ్మా is equal to 1/ρ, అలాగే మ్యూ is equal to VD డ్రిఫ్ట్ వెలాసిటీ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ కన్వర్షన్స్ మీద అయితే ఒక బిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే రెసిస్టర్స్, కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్కి సంబంధించి ప్రతి పాయింట్ నేర్చేసుకోండి. కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ మీద గ్యారంటీగా బిట్ వస్తుంది. అంతే ఇంపార్టెంట్ కిర్చాఫ్స్ లాస్కి కూడా ఉంటుంది. అంతే ఇంపార్టెంట్ కిర్చాఫ్స్ లాస్ అమ్మ. సో రెసిస్టర్స్, కిర్చాఫ్స్ లాస్ అట్లీస్ట్ ఈ లెసన్లో ఈ రెండు డూ ఆర్ డై అట్లీస్ట్ అనమాట. నేను 3 స్టార్లు ఎందుకు పెడుతున్నాను అంటే ఎవరైనా చాప్టర్ మొత్తాన్ని వదిలేసే ఉద్దేశం ఉన్నా కూడా ఆ పని చెయ్యకండి. ఆ చాప్టర్లో అట్లీస్ట్ నేను 3 స్టార్ పెట్టిన టాపిక్స్ అయినా చేసుకుని వెళ్ళండి. అట్లీస్ట్ మీరు సేవ్ అవుతారన్నమాట. సో ఇది కరెంట్ ఎలక్ట్రిసిటీ గురించి. ఎస్, కిర్చాఫ్స్లో అంటే దాంట్లోనే వీట్స్టోన్ బ్రిడ్జ్, మీటర్ బ్రిడ్జ్ కూడా వస్తాయి మనకి. వీట్స్టోన్ బ్రిడ్జ్ అండ్ మీటర్ బ్రిడ్జ్. పొటెన్షియోమీటర్ రిమూవ్ చేయడం జరిగింది కాబట్టి దాని గురించి చదవక్కర్లేదు. కలర్ కోడింగ్ కూడా రిమూవ్ అయిపోయింది. కలర్ కోడింగ్ మీద అసలు ఒక బిట్ కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇది కరెంట్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ చాప్టర్ ఏంటమ్మా? మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అనగానే హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎన్ని స్టార్లైనా పెట్టుకోండి. బయోట్ సావర్ట్స్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. దీని మీద బిట్ లేకుండా ఉండదు. మ్యాగ్నెటిజం ఇందులో నుంచి యాక్చువల్గా మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఖచ్చితంగా బయోట్ సావర్ట్స్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్. అప్లికేషన్స్ అంటే ఏం చెప్పాను గుర్తుందా? రింగ్కి యాక్సియల్ లైన్ మీద రింగ్కి సెంటర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అలాగే స్ట్రెయిట్ కండక్టర్ దానికి సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా వస్తుంది. ఆల్ఫా ఏం తీసుకోవాలి, బీటా ఏం తీసుకోవాలి, ఈ రెండింటి కాంబినేషన్లో మనకి బిట్స్ వస్తాయి. సో బయోట్ సావర్ట్స్లో అప్లికేషన్స్ మొత్తం ఫుల్ నేర్చుకోవాలమ్మా. ఇది ఒక మేజర్ చంక్, చాలా పెద్దది. నేను రీసెంట్గా 1 షాట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది బయోట్ సావర్ట్స్లో అండ్ అప్లికేషన్స్. అదైనా చూసుకోండి, క్విక్ రివిజన్ అయిపోతుంది. బట్ ఇది చెయ్యకుండా ఎగ్జామ్కి వెళ్ళడం అనేది అసలు ఫూలిష్నెస్ అనమాట. దీంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వీలైతే అన్ని ప్రాబ్లమ్స్ చేయండి. ఆ తర్వాత మనకి క్వశ్చన్స్ వచ్చేది ఏంటి అంటే F is equal to QVB, అలాగే F is equal to BIL. QVB sin theta, BIL sin theta, వీటి మీద బిట్స్ వస్తాయి. నెక్స్ట్ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ మీద కొంచెం తక్కువే క్వశ్చన్స్ వస్తాయి. గ్యాల్వనోమీటర్ కన్వర్టెడ్ ఇంటూ వోల్ట్ మీటర్, ఆమ్మీటర్, అలాగే టౌ ఇస్ ఈక్వల్ టు MB, టౌ బార్ ఇస్ ఈక్వల్ టు M బార్ క్రాస్ B బార్, అలాగే C తీటా ఇస్ ఈక్వల్ టు నిబా. ఈ ఫార్ములా మీద కూడా చూసుకోగలిగితే చూసుకోండి, ఈజీ కాన్సెప్ట్ కాబట్టి వదిలేయడం ఎందుకు, చూసుకోవచ్చు కొంచెం. నెక్స్ట్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. హీట్ ట్రాక్ మర్చిపోయాం కదా మనము. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో ఆల్రెడీ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఎలిమెంట్స్ అనేది రిమూవ్ అయిపోయింది. సో మీరు చూసుకోవాలి అనుకుంటే కనుక డయా, పారా, ఫెర్రో, వీటిలో థియరీ, కంప్లీట్ థియరీ, ఒక పెద్ద టేబుల్ ఉంటుంది. మీరు తెలుగు అకాడమీ బుక్ ఓపెన్ చేసినా కూడా సరిపోతుంది. కేవలం డయా, పారా, ఫెర్రో మీద ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ మొత్తాన్ని థియరీ పార్ట్ బట్టి కొట్టేసేయండి. దీంట్లో కై అనేది ఒకటి వస్తుంది, ససెప్టబిలిటీ. ఈ మూడిటికి ససెప్టబిలిటీ ఎలా ఉంటుంది, క్యూరీస్ టెంపరేచర్ ఒక్కసారి చూసుకోండి. ఆ టేబుల్ బట్టి కొట్టండి చాలు. ఎర్త్స్ ఎలిమెంట్ డిలీట్ అయిపోయింది, అలాగే హిస్టెరిసిస్ లూప్ కూడా డిలీట్ అయిపోయింది. సో హిస్టెరిసిస్ లూప్ చదవక్కర్లేదు, ఎర్త్స్ ఎలిమెంట్స్ చదవక్కర్లేదు, ఇంకేం చదవద్దు. కేవలం డయా, పారా, ఫెర్రో మాత్రమే చదువుకుని వెళ్ళండి. ఈ చాప్టర్ అసలు నెగ్లిజిబుల్ అన్నమాట. కేవలం ఒక థియరీ కాబట్టి ఏముందో థియరీ బిట్ వస్తుంది. సో డయా, పారా, ఫెర్రో టేబుల్ ఓపెన్ చేసి అలా చదివేసేయండి, కాన్సెప్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటింగ్ కరెంట్స్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్,
ఆల్టర్నేటింగ్ కరెంట్స్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో బేసిక్గా ఫస్ట్ దీనిలో కాన్సెప్చువల్ బిట్స్ వస్తాయమ్మా. ఫారడేస్ లాస్ కాన్సెప్ట్ ఏనా అంటే కాదు. ఫై ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంది కదా, ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d∅/dt. సో ఫై ఈజ్ ఈక్వల్ టు అలాగే ఈ ఈజ్ ఈక్వల్ టు d∅/dt, వీటి మీద బేసిక్ ఫార్ములా వస్తాయి. ఇవి కాకుండా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో ఇంకా మనకి ఇండక్టాన్స్, సెల్ఫ్ ఇండక్టాన్స్, మ్యూచువల్ ఇండక్టాన్స్, వీటి మీద కూడా బిట్స్ బాగానే వస్తాయి. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో 1 క్వశ్చన్ గ్యారంటీ అమ్మ. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ చేసుకుని వెళ్ళడమే బెస్ట్. ఆల్టర్నేటింగ్ కరెంట్స్లో కేవలం ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి చాలు, ఇంకేం అవసరం లే. ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ చూసుకోండి, బికాస్ క్యూ ఫ్యాక్టర్ అనేది ఎలాగో డిలీట్ అయిపోయింది మనకి. సో ఇంకా బీభత్సంగా ప్రిపేర్ అయిపోవడం అనవసరం, కేవలం ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ మీద. సో ఆర్ఎల్సి ఎప్పుడైతే నేర్చుకున్నారో మీరు ఆర్ఎల్, ఆర్సి, ఎల్సి వాటంతట అవే వచ్చేస్తాయి మీకు. సో ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ మీద ప్రాబ్లమ్స్ మాత్రం చేసుకుని వెళ్ళండి చాలు, ఆల్టర్నేటింగ్ కరెంట్స్లో సరిపోతుంది. నెక్స్ట్ లెట్ us ఎంటర్ ఇంటూ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్, మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్లో ఏమేమి చాప్టర్స్ వస్తాయి మనకి? మోడర్న్ ఫిజిక్స్లో ఒకటి డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, రెండోది ఆటమ్స్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి న్యూక్లియై. ఈ 3 లెసన్స్లో నుంచి దాదాపుగా 4 క్వశ్చన్స్ వస్తాయమ్మా. 3 లెసన్స్లో నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్లో నుంచి ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఆ తర్వాత డీ బ్రోగ్లీ. ఈ 2 తప్ప ఇంకేమీ లేవు, ఇంకేం అవసరంలా. ఎక్స్రేస్, మరి ఎక్స్రేస్లో నుంచి అసలు చాలా రేర్గా క్వశ్చన్ వస్తుంది కాబట్టి దాన్ని మీరు ఆల్మోస్ట్ పక్కన పడేయచ్చు. లేదు అంటే కంటిన్యూస్ ఎక్స్రే స్పెక్ట్రమ్, క్యారెక్టరిస్టిక్ ఎక్స్రే స్పెక్ట్రమ్ చూసుకుని వెళ్ళండి చాలు. గ్రాఫ్, జస్ట్ గ్రాఫ్ అలా చూసుకుని వెళ్ళండి చాలు, ఇంకేం వద్దు. ఆటమ్స్లో నుంచి మీకు ఎలాగో తెలుసు బోర్స్ అటామిక్ మోడల్. సో బోర్స్ అటామిక్ మోడల్ కెమిస్ట్రీలో ఏం చేస్తారో అవే సేమ్ లైమన్, బామర్, పాస్చర్ గురించి నేర్చుకుంటారు కదా. సో ఎనర్జీ, ఒక ఎలక్ట్రాన్ ఒక ఎనర్జీ లెవెల్ నుంచి ఇంకో ఎనర్జీ లెవెల్కి జంప్ అయినప్పుడు ఎనర్జీ కన్సిడరేషన్స్, వేవ్ లెంత్ కన్సిడరేషన్స్, అంతే, దాట్స్ ఇట్. సో బోర్స్ మోడల్ అయిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ న్యూక్లియర్లోకి వచ్చేటప్పటికి ఎలాగూ మేజర్ పోర్షన్ మనకి రేడియో యాక్టివిటీ డిలీటెడ్, ఇంకేం వస్తాయి ఇందులో నుంచి? రేడియో యాక్టివిటీ డిలీటెడ్, ఆల్ఫా బీటా గామా ఎమిషన్స్ డిలీటెడ్. సో బాగా మనకు వచ్చేది ఏంటి అంటే మాస్ డిఫెక్ట్, బైండింగ్ ఎనర్జీ, వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి. సో ఈసారి వీటి మీద ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి సరిపోతుంది. సెమీ కండక్టర్ డివైసెస్కి వచ్చేటప్పటికి సెమీ కండక్టర్స్లో కూడా మనకి ట్రాన్సిస్టర్స్ డిలీట్ అయిపోయింది. సెమీ కండక్టర్స్లో ట్రాన్సిస్టర్ అసలు ఏమీ చదవక్కర్లేదు. ట్రాన్సిస్టర్, స్విచ్, వోల్టేజ్ రెగ్యులేటర్ ఏమీ చదవద్దు. కేవలం ట్రాన్సిస్టర్స్లో ఇనీషియల్గా కాన్సెప్చువల్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది చదవాలి. ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ అంటే ఏంటి, పీ టైప్ ఏంటి, ఎన్ టైప్ ఏంటి, ఎక్స్ట్రిన్సిక్, ఇంట్రిన్సిక్, వీటి మీద థియరీ బిట్స్ ఖచ్చితంగా వస్తాయి. సో థియరీ పార్ట్ మొత్తం చూసుకోండి. అది కాకుండా ఇంకా బాగా క్వశ్చన్స్ వచ్చేది ఇంకేం మిగిలింది? జంక్షన్ డయోడే కదా. జంక్షన్ డయోడ్ మీద సర్క్యూట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే జీనార్ డయోడ్, జంక్షన్ డయోడ్, జీనార్ డయోడ్ మీద నుంచి సర్క్యూట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లాజిక్ గేట్స్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. జంక్షన్ డయోడ్స్, జీనార్ డయోడ్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. సో ఈ 2 బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తే 1 క్వశ్చన్ ప్లస్ 1 క్వశ్చన్ 2 క్వశ్చన్లు 8 మార్క్స్ మీ జేబులో ఉంటాయి. ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 4 క్వశ్చన్స్ రావచ్చు. సో అప్రాక్సిమేట్గా 16 మార్క్స్ ఇక్కడ వస్తాయి. సో ఇక్కడే మీకు దాదాపుగా ఒక 20 to 24 మార్క్స్ కవర్ అయిపోతాయి. 20 నుంచి 24 మార్క్స్ అతి ఈజియెస్ట్ చాప్టర్స్ నుంచి కంప్లీట్ అవుతున్నాయి అంటే చూసుకోండమ్మా, అసలు బీభత్సం అనమాట. 20 నుంచి 24 మార్కులు కేవలం ఇవి చేసుకుని వెళ్ళడం వల్ల కవర్ అయిపోతాయి. 20 to 24 మార్క్స్ చూసుకోండి. మరి నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో ఏముంది, ఇది లెసన్లో పెద్దగా ఎక్కువ ఏమీ లేదు. మెయిన్గా
మొత్తం ఫుల్ లెసన్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో కాన్సెప్టువల్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి ఎక్కువగా. ఈకి బీకి రిలేషన్, ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సైన్ ఒమేగా టీ, బి ఈజ్ ఈక్వల్ టు బీ నాట్ సైన్ ఒమేగా టీ, సి ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై బీ నాట్, వి ఈజ్ ఈక్వల్ టు ఈ బై బి అండ్ థియరీ. సో రకరకాల ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అవి ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ బాగా నేర్చుకోండి సరిపోతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అయితే ఫుల్గా నేర్చుకోవాలి. ఇంకేమైనా వదిలేసాము అంటే కనుక మనము హీట్ ట్రాక్ ఒకటి వదిలేసాము, గుర్తు తెచ్చుకోండి. ఒకటి హీట్ ట్రాక్, అలాగే ఇంకా ఉన్నాయి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. దీంట్లో అసలు క్వశ్చన్స్ వచ్చే పోర్షన్ ఏదైతే ఉందో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, అది ఎలాగూ పోయిద్ది. సో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఇంకేమైనా నేర్చుకోవాలి అంటే థర్మల్ కండక్షన్ ఉంటుంది కదమ్మా, హీట్ ట్రాన్స్మిషన్, కండక్షన్ ప్రాసెస్ ఒకటి నేర్చుకోండి. అసలు నేను థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ పూర్తిగా వదిలేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. అసలు దీంట్లో నుంచి క్వశ్చన్స్ రావడమే చాలా చాలా తక్కువ అనమాట. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ అండ్ కేటీజీ. ఎస్, ఈ రెండు కలిపి రాస్తాను నేను, బికాస్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. థర్మోడైనమిక్స్ ప్లస్ కేటీజీ. థర్మోడైనమిక్స్ ప్లస్ కేటీజీలో నుంచి సపరేట్గా చెప్పడానికి ఏమీ ఉండవు. కేటీజీలో నుంచి హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ విఆర్ఎంఎస్, వి మోస్ట్ ప్రాబబుల్, వి యావరేజ్, వీటి మీద చూసుకోండి చాలు, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇంకా థర్మోడైనమిక్స్ అంటారా, ఇంక ఇందులో ఏమీ లేదమ్మా, మొత్తం ఎంటైర్ లెసన్ రైట్ ఫ్రమ్ జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ దగ్గర నుంచి, క్యాలోరీమెట్రీ దగ్గర నుంచి, అలాగే మనకి టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్, ఇంటర్నల్ ఎనర్జీ, అలాగే హీట్, వర్క్ డన్, పీవీ గ్రాఫ్స్, ఇంకా ప్రాసెసెస్, అడియాబాటిక్ ప్రాసెస్, పాలిట్రాపిక్ ప్రాసెస్, ఇంకా ఇది అది అని లేదు, సిపిసివిలు, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మొత్తం కవర్ అయిపోతాయి. ఇంక ఇది మాత్రం ఫుల్గా నేర్చుకోవాల్సిందే. అయితే సాలిడ్స్ లెసన్ ఒకటి ఉందమ్మా, ఇంకా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఒకటి, అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఒకటి ఉంటుంది. సాలిడ్స్లో నుంచి కేవలం మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ లేదా హుక్స్ లా, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆర్ దీనినే హుక్స్ లా అంటారు. ఇదొక్కటే నేర్చుకోండి చాలు, ఇంకేం వద్దు. దట్స్ ఇట్, ఇదొక్కటే నేర్చుకోండి, ఇంకేం నేర్చుకోవద్దు. సాలిడ్స్లో నుంచి సరిపోతుంది, ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఏంటి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేది అగైన్ ఇంపార్టెంట్ చాప్టర్. అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ టాపిక్స్ చాలా ఎక్కువ ఉంటాయమ్మా. సో దీనిని మనము 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్లూయిడ్ స్టాటిక్స్ ఉంటుంది, ఫ్లూయిడ్ డైనమిక్స్ ఉంటుంది, తర్వాత సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ ఎనర్జీ ఉంటుంది. సో ఫ్లూయిడ్ స్టాటిక్స్ ఎవరికైనా కష్టం అనుకుంటే వదిలిపెట్టేసేయచ్చు, పర్లేదు. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ దీంట్లో వచ్చేవేంటి అంటే బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, హైయెస్ట్ వాల్యూమ్ అనమాట, ఇది ఒకటి చూసుకోండి. తర్వాత ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేది ఎక్కడి నుంచి అంటే స్టోక్స్ లా ఒకటి బాగా వస్తాయమ్మా, స్టోక్స్ లా అండ్ విస్కాసిటీ. ఇందు మీద ఒకసారి ప్రాబ్లమ్స్ చూసుకోండి చాలు. ఇంకా నెక్స్ట్ హైయెస్ట్, ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ ఎనర్జీ, క్యాపిలారిటీ, ఈ మొత్తం కాన్సెప్ట్, సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ ఎనర్జీ, క్యాపిలారిటీ, వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది ఫ్లూయిడ్స్ గురించి. కానీ ఎవరైనా నేను ఫ్లూయిడ్స్ ఆప్షన్ పెట్టుకుంటాను అంటే మీ ఇష్టం, బికాజ్ చాలా అప్లికేషన్స్ ఉంటాయమ్మా, ఏ మూల నుంచి ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా సెకండ్ ఇయర్లో ఏదైనా మిగిలిపోయింది అంటే కనుక రే ఆప్టిక్స్, అలాగే వేవ్ ఆప్టిక్స్. వేవ్ ఆప్టిక్స్ అనేది అసలు అంతగా పట్టించుకోవాల్సిన భీభత్సమైన ఏమీ అవసరం లేదు. వేవ్ ఆప్టిక్స్లో నుంచి వస్తే గిస్తే క్వశ్చన్ వైడిఎస్ఈ దాటి రాదమ్మా. ఇంకా మహా అయితే పోలరైజేషన్లో కూడా మీరు నేర్చుకోవాల్సింది బ్రూస్టర్స్ లా ఆఫ్ మాలస్ వరకు మాత్రమే ప్రాక్టీస్ చేయండి. అయితే వైడిఎస్ఈ అనుకుంటాం కానీ దీంట్లో నుంచి వేవ్స్కి కనెక్షన్ ఉంటుంది. ఐమాక్స్, ఐ మినిమమ్ కనుక్కోవడం ఉంటుంది కదా, అదొక్కటి ప్రాక్టీస్ చేయండి. ఐమాక్స్ బై ఐ మినిమమ్, ఈ ఒక్క ఫార్ములా మీద ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఐమాక్స్ బై ఐ మినిమమ్
యాంప్లిట్యూడ్ ఏ మ్యాక్స్ బై ఏ మినిమం, ఈ రెండు ప్రాక్టీస్ చేయండి చాలు. ఇంకా రే ఆప్టిక్స్కి వచ్చేటప్పటికంటారా, ఎస్ ఇది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్. రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్లో నుంచి దాదాపుగా 2 లేదా 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కానీ దీనంత భీభత్సమైన లెసన్ ఇంకొకటి ఉండదు అనమాట. విపరీతమైన అప్లికేషన్స్ ఉంటాయి. రిఫ్లెక్షన్, ప్లేన్ మిర్రర్స్, స్పెరికల్ మిర్రర్స్, రిఫ్రాక్షన్, ప్లేన్ సర్ఫేస్, స్పెరికల్ సర్ఫేసెస్, ప్రిజమ్స్, ఆ తర్వాత హ్యూమన్, ఇది డిలీట్ అయింది కదా మనకి, బట్ దాని తర్వాత ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంది. ఇందులో ఒక్కొక్క దాంట్లో ఎన్నో ఫార్ములే ఉంటాయమ్మా, చాలా ప్లస్ మైనస్ చూసుకోవాలి. సో రే ఆప్టిక్స్లో ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అని ఉండదు. ఫుల్ చాప్టర్ మొత్తం ఎక్కడి నుంచైనా ఏ మూల నుంచైనా క్వశ్చన్ అడుగుతాడు. అందుకే చాలామంది రే ఆప్టిక్స్ అనేదాన్ని ఆప్షన్గా పెట్టుకుంటారు. రే ఆప్టిక్స్ అనేది ముందు నుంచి చాలా ప్రాక్టీస్ చేసి ఉంటేనే కానీ మీరు రే ఆప్టిక్స్లో నుంచి ప్రాబ్లమ్స్ చేయలేరు. ఇప్పుడు నేను ఏదో ఒక రోజులో 2 రోజులో నేర్చేసుకుంటాను అంటే కొంచెం కష్టం. బట్ ఎస్, యూ కెన్ సిట్ అండ్ వర్క్ ఆన్ ఇట్, ట్రై చేయొచ్చు. ఒక రోజు లేదా 2 రోజులు కంప్లీట్గా రే ఆప్టిక్స్కి డెడికేట్ చేసి చూడండి. రాకపోతే వదిలిపెట్టేసేయండి, కంగారు లేదు. కానీ 2 రోజులు డెడికేట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎంతో కొంత నేర్చుకుంటారు. సో బేసిక్స్ అయితే మీకు స్ట్రాంగ్ అవుతాయి కాబట్టి కొంచెం వర్కౌట్ అయితే చేయండి. సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఏవేవైతే టాపిక్స్ చెప్పానో ఎంటైర్ చాప్టర్ కాకుండా అట్లీస్ట్ ఈ టాపిక్స్ మీదైనా బేస్ చేయండి చాలు. ఇక్కడి నుంచే ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. 70% ఇక్కడి నుంచే ప్రాబ్లమ్స్ వస్తాయి. మిగతా 30% క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరీ అవుతాయి. అక్కడ మనకి టఫ్నెస్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఫిజిక్స్లో మనం ఈజీగా గెస్ చేయొచ్చు. సో ఇప్పటిదాకా నేను డిస్కస్ చేసిందంతా కూడా 70% ఆఫ్ ది క్వశ్చన్స్, అప్రాక్సిమేట్గా పోనీ 65 to 70% ఆఫ్ ది క్వశ్చన్స్ అనుకోండి, ఇవి డామ్ షూర్గా ఈ టాపిక్స్ నుంచే వస్తాయి. ఇవి దాటి వెళ్ళాయి అంటే ఆ మిగతా 30%, 30 to 40% వేసుకోండి టఫ్నెస్ అనమాట, డిఫికల్టీ లెవెల్ డిసైడ్ చేసే క్వశ్చన్స్. సో 70% ఆఫ్ ది పేపర్ ఫిజిక్స్లో ఈజీగానే ఉంటుంది. ఎంత టఫెస్ట్ సెషన్ అయినా కూడా, హార్డెస్ట్ సెషన్ అయినా కూడా 65 to 70% క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. సో ఫిజిక్స్ నా వల్ల కాదు, ఎవడు చేస్తాడరా బాబు ఈ ఫిజిక్స్, నేను మ్యాథ్స్ కాన్సన్ట్రేట్ చేస్తాను అనే అపోహలో ఉండద్దు. బికాజ్ మ్యాథ్స్ ఇస్ గోయింగ్ టు బీ టఫ్. లాస్ట్ 2 years ఎంత టఫ్గా ఉందో అంతే టఫ్నెస్ ఉంటుంది. కెమిస్ట్రీ మోడరేట్లీ ఈజీగానే ఉంటుంది. కాబట్టి 3 సబ్జెక్ట్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. 3 సబ్జెక్ట్స్ని మీ బెస్ట్ వరకు, ఇంకా 30 days టైం ఉందమ్మా, కంగారు పడకండి, ఇంకా నెల రోజుల టైం ఉంది. సో మీరు ఇప్పటిదాకా నేర్చుకున్న దానిని ఇంకొకసారి రివైజ్ చేయడానికి కూడా చాలా టైం ఉంది. 1 month 30 days పాటు రోజులో ఒక 16 గంటలు, 16 hours, పోనీ 12 hours వేసుకోండి. 12 hours 30 days మీరు వర్కౌట్ చేసినా కూడా ఇప్పుడున్న దానిని డబుల్ టైమ్స్, ట్రిపుల్ టైమ్స్ చేసుకోగలుగుతారు. సో ఏం భయపడద్దు. మాక్ టెస్ట్లో తక్కువ మార్క్స్ వస్తున్నాయి అని హోప్ లూజ్ చేసుకోవద్దు. మీకు అప్రాక్సిమేట్గా మాక్ టెస్ట్లో 150 మార్క్స్ వచ్చినా కూడా జేఈ మెయిన్స్లోకి వెళ్ళేసరికి 180 మార్క్స్ వచ్చేస్తాయి ఈజీగా. డిస్కరేజ్ అవ్వద్దు. నెగిటివ్ మార్క్స్ని అవాయిడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ముఖ్యంగా మీరు మాక్ టెస్ట్లు ఎందుకు రాయాలి అంటే కనుక నెగిటివ్ మార్కింగ్ని అవాయిడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో తక్కువ నెగిటివ్స్ రావాలి, ఎక్కువ మీ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ అవ్వాలి అంటే నెగిటివ్స్ తక్కువ ఉండాలి. చాలామంది ఎక్కువ మార్క్స్ పోగొట్టుకునేది నెగిటివ్ మార్కింగ్ వల్ల. సో నెగిటివ్ని జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోగలిగేలా మీ స్ట్రెంగ్త్ని పెంచుకోండి. ఏం వరీ అవ్వద్దు, స్టే స్ట్రాంగ్. మీరు చేయగలరు. ఎన్నో లక్షల మంది చేస్తున్నారు కాబట్టి మీరు కూడా చేయగలుగుతారు. యూ క్యాన్ బీ సక్సెస్ఫుల్. వర్క్ ఆన్ ఇట్. సో ప్లాన్ చేసుకోండి, డేని డివైడ్ చేసుకోండి. ఈ రోజులో ఈ టైం నేను మ్యాథ్స్ చేస్తాను, ఈ టైం ఫిజిక్స్ చేస్తాను, ఈ టైం కెమిస్ట్రీ చేస్తాను. ఒక రోజులో 3 సబ్జెక్ట్స్ ప్రాక్టీస్ ఉండి తీరాల్సిందే. ఆ ప్రాక్టీస్ కూడా మీ వీక్ పాయింట్స్ ఏంటి, ఒక 10 days టైం పెట్టుకోండి, వీక్ పాయింట్స్ కవర్ చేసేయండి. ఆ 10 daysలో ఎంత అయితే అంత పక్కన పడేసేయండి. మిగిలిన 20 days కూడా స్ట్రాంగ్ పాయింట్స్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోండి. దాట్స్ ఇట్. సో ఇలాంటి స్ట్రాటజీలతో ముందుకెళ్ళండి. స్టే స్ట్రాంగ్, స్టే పాజిటివ్. ఎలాంటి పరిస్థితుల్లోనూ డిప్రెషన్కి కానీ నెగిటివ్ థింకింగ్ కానీ వెళ్ళొద్దు. ఓవర్ థింకింగ్ అస్సలు చేయొద్దు. మీకేమైనా అనిపిస్తే కనుక నా కామెంట్స్లో చెప్పండి. ఐ ట్రై టు టాక్ టు యూ. అండ్ బెస్ట్ పీపుల్ ఎవరు అంటే కనుక టాక్ టు యువర్ పేరెంట్స్ ఆర్ టాక్ టు యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆల్రెడీ జేఈ క్లియర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడండి. సో వాళ్ళు మీకు ఎంకరేజ్మెంట్ ఇస్తారు. సో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీకు.
ఎక్కువ టైం కూడా వేస్ట్ చేసుకోవద్దమ్మా. దయచేసి మూవీ రిలీజెస్ కానీ, క్రికెట్ మ్యాచెస్ కానీ, లేదంటే తెలుసు కదా, వీటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు స్పేస్ లేదు. ఎలాంటి మూవీ అయినా రిలీజ్ అవ్వనండి, నో. జేఈ తర్వాత ఏదైనా చూసుకోవాలి. సో డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టండి, డిప్రెషన్ని పక్కన పెట్టండి, కేవలం జేఈ కొట్టాలి. జేఈకి నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. కానీ జేఈ అయిపోయిన తర్వాత నా రిజల్ట్ ఇలా వస్తుందా అలా వస్తుందా ఇప్పుడు ఆలోచించేది కాదు. జేఈ అయిపోయిన తర్వాత రిజల్ట్ గురించి ఇప్పుడు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించొద్దు. జేఈకి మీ ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది, ఆ ప్రిపరేషన్ ప్రొసీజర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు వర్క్ చేసే విధానం మీద కాన్సన్ట్రేట్ చేయండి. రిజల్ట్స్ అవే వచ్చి తీరుతాయి. ఇది బెస్ట్ అయితే రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. మీరు కూర్చుని గంటలు గంటలు నాకు ఇలా వస్తుందా అలా వస్తుందా అని ఆలోచించినంత మాత్రాన మీ ర్యాంక్ రెట్టింపు అవ్వదు కదా. సో వర్క్ చేయండి, ర్యాంక్ సంపాదించుకోండి. డోంట్ వరీ, ర్యాంక్ మర్చిపోండి. వస్తుందా రాదా, మార్క్స్ ఎన్ని వస్తాయి ఆ క్యాలిక్యులేషన్ అయితే చేసుకోండి మాక్ టెస్ట్ల ద్వారా. మాక్ టెస్ట్లు అనేవి మీ ప్లస్లు మైనస్లు ఐడెంటిఫై చేసుకోవడానికి మాత్రమే. సో డిప్రెస్ అవ్వద్దు. మాక్ టెస్ట్లో మార్క్స్ తక్కువే వస్తాయి, బట్ డూ రైట్ మాక్ టెస్ట్లు. మాక్ టెస్ట్లు రాయడానికి భయపడిపోయి తక్కువ మార్కులు వస్తున్నాయి కదా అని చెప్పి డైరెక్ట్గా జేఈ ఎగ్జామ్కి వెళ్ళొద్దు, సమస్య లేదు. సో జేఈ ప్రొసీజర్ ప్రాసెస్ మీద రైట్ నౌ కాన్సన్ట్రేట్. డు నాట్ థింక్ అబౌట్ రిజల్ట్ అట్ ఆల్. అసలు వదిలిపెట్టేసేయండి, రిజల్ట్స్ వదిలిపెట్టేసేయండి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. లాస్ట్ 3 years 4 years 5 years వరకు చాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. పీవైక్యూస్ చూడకుండా చేయడానికి ప్రయత్నం చేయండి. సొల్యూషన్ చూశారు, ఓకే రావట్లేదు, సొల్యూషన్ చూసుకున్నారు, పక్కన పెట్టేసి మళ్ళీ అదే క్వశ్చన్ని చూడకుండా చెయ్యాలి. చాలామంది ఏంటంటే ఇది అయిపోయిందా, ఇది కూడా అయిపోయింది, ఎస్ ఇది కూడా అయిపోయింది, ఇవాళ నేను పీవైక్యూస్ చేస్తాను అనుకుంటారు. చెయ్యలేదు, మీరు చూశారు. చూడడానికి చెయ్యడానికి చాలా తేడా ఉంటుందమ్మా. సో పెన్ను పెట్టి చెయ్యండి. చేతి గీతలు అరిగిపోయి మీ చేతి రాతలు మీరే మార్చుకోవాలి. అంతలాగా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వచ్చి తీరుతుందనమాట. సో ఆల్ ద బెస్ట్ యూ ఆల్ గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.